హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? సో ఇంటి నుంచే వర్క్ చేయాలని కోరుకుంటున్నారా? అయితే ఈ వీడియో డెఫినెట్గా మీకోసమే. సో ఒక మంచి ప్రైవేట్ జాబ్ అప్డేట్ అయితే నేను మీ ముందుకు వచ్చేసా. సో అదేంటి అంటే మేక్ మై ట్రిప్. సో ఇక్కడ ఫ్లైట్ ఎక్స్పర్ట్ జాబ్స్ కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో దీనికోసం మీరు ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఏజ్ లిమిట్స్ ఏంటి అండ్ మీ క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటే సరిపోతుంది అండ్ శాలరీస్ ఎంత, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఇంకా మంచి అప్డేట్స్ అయితే మేము అందిస్తాం. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూసే వాళ్ళకి మేక్ మై ట్రిప్ నుంచి అయితే వచ్చింది అని చెప్తున్నాం కదా. సో ఇక్కడ ఇది మనకి తెలిసిన ఒక ప్రముఖ ట్రావెల్ బుకింగ్ ప్లాట్ఫామ్ అండి. సో ఇప్పుడు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఫ్లైట్ ఎక్స్పర్ట్ ఈ పోస్ట్ కి గాను క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే 12th పాస్ అయిన వాళ్ళు లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ఈ రిక్రూట్మెంట్ లో ఫ్లైట్ ఎక్స్పర్ట్ ఈ వేకెన్సీస్ కి గాను వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే వేరియన్స్ వేకెన్సీస్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ ఇది ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. అండ్ ఇక్కడ జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, అంటే మీరు ఎక్కడున్నా ఇంటి నుంచి అయితే వర్క్ చేసేసుకోవచ్చు. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే 31,600 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. అండ్ ఇది అంబిషన్ బాక్స్ అండ్ గ్లాస్ డోర్స్ నుంచి వెబ్సైట్స్ నుంచి తీసుకున్న ఒక అంచనా శాలరీ మాత్రమే. అండ్ ఒరిజినల్ శాలరీకి కొంచెం ఎక్కువ లేదంటే తక్కువ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, అది కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోండి. అండ్ దీనికోసం మీకు రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్కిల్స్ అనేది మనం చూసుకున్నట్లయితే మీరు ఈ ఫ్లైట్ ఎక్స్పర్ట్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత కస్టమర్స్కి ఫ్లైట్ బుకింగ్ దాంట్లో అయితే మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది అండ్ వాళ్ళకున్న డౌట్స్ అన్ని కూడా మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అండ్ మంత్లీ టార్గెట్స్ అనేది మీరు చేరుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫోన్ ఆర్ మెయిల్ ద్వారా అయితే కస్టమర్ క్వరీస్కి మీరు రిప్లైస్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళు మంచి స్కిల్స్ కూడా అడుగుతున్నారు. అదేంటి అంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో మీకు ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ కూడా ఉండాలి అండ్ సేల్స్ స్కిల్స్ కూడా ఉంటే మీకు ఎక్స్ట్రా ప్రిఫరెన్స్ ఇస్తామనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఎలిజిబిలిటీస్ అండ్ ఏజ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే మీకు అట్లీస్ట్ 12th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసేసుకోవచ్చు అండ్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్లీ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు, బికాస్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసేసుకోవచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మీకు ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు, బట్ 18 years అబవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ మీకు ఇందులో వర్క్ చేయాలి అన్న ప్యాషన్ ఉంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడగట్లేదు కాబట్టి డెఫినెట్లీ అయితే అప్లై చేసేసుకోండి. మంచి ఛాన్స్ అండ్ ఇంటి నుంచి మీకు వర్క్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే షార్ట్ లిస్టింగ్ చేస్తారు. ఫస్ట్ అయితే ఎవరు అప్లై చేస్తారో వాళ్ళని, అండ్ దాని తర్వాత అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత వర్చువల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, అది ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా కూడా జరుగుతుంది. సో ఎవరెవరు షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఫస్ట్ అయితే మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడికి అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. సో మీరు అప్లికేషన్ సెండ్ చేసినప్పుడు ఈ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే డెఫినెట్గా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేసి ఒకసారి క్లియర్గా చూసుకున్న తర్వాత అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయండి. అండ్ ఇది ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే, ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది తీసుకోరు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఆ లింక్ నుంచి అయితే మీరు అప్లై చేసేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే దీనికి గాను ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, బికాజ్ జెన్యూన్ రిక్రూటర్స్ ఎప్పుడు అప్లికేషన్ ఫీజెస్ అడగరు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్లయితే September 2nd, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు ఫామ్స్ అనేది కరెక్ట్గా ఫిల్ చేసామా లేదా అనేది చూసుకోండి. అండ్ మీ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అనేది వ్యాలిడ్గా ఉన్నాయా లేవా, వ్యాలిడ్ నెంబర్స్ మాత్రమే అక్కడ మెన్షన్ చేసుకోండి. అండ్ అప్లై చేసే ముందు నోటిఫికేషన్ అయితే ఒకసారి మీరు పూర్తిగా చదువుకోండి. అండ్ ఇంత మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మీకు దొరుకుతుంది అంటే నిజంగా అది గొప్ప విషయమే. అండ్ శాలరీ కూడా చాలా బాగుంది. అండ్ ప్రైవేట్ జాబ్ కావడంతో స్టెప్ అనేది మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి అయితే ఫాలో చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని ప్రైవేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ MNC జాబ్స్ కోసం మన ఛానల్ అయితే డెఫినెట్లీ వాచ్ చేస్తూ ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.